హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ మంత్ర. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఒక సినిమా గురించి కాదు, ఒక శకం గురించి. తెలుగు సినిమా చరిత్రను బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అని ఎలా అంటామో, దానికి ముందు ఒక చిన్న విభజన రేఖ ఉంది. అదే మగధీరకు ముందు, మగధీరకు తర్వాత. అవును ఫ్రెండ్స్, అప్పటివరకు తెలుగు సినిమా బాక్సాఫీస్ లెక్కలు ఒకలా ఉండేవి. 20 కోట్లు వస్తే సూపర్ హిట్, 30 కోట్లు వస్తే ఇండస్ట్రీ హిట్, 40 కోట్లు వస్తే అది అసాధ్యమనే రేంజ్లో ఉండేది. కాని ఆ లెక్కలన్నింటినీ ఒక్క దెబ్బతో తుడిచిపెట్టి తెలుగు సినిమా స్టామినాను ఆకాశానికెత్తేసిన సినిమా మగధీర. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఈ విజువల్ వండర్ టాలీవుడ్లో మొట్టమొదటిసారిగా 50 కోట్ల షేర్ మార్క్ని దాటిన సినిమాగా చరిత్ర సృష్టించింది. అసలు ఆ రికార్డుల జాతర ఎలా సాగింది? పోకిరి రికార్డులను ఎలా బద్దలు కొట్టింది? కర్నూలులో ఆడిన 1000 రోజుల రికార్డు వెనక కథేంటి? ఈరోజు ఈ వీడియోలో ఆనాటి మధుర జ్ఞాపకాలను, గూస్ బంప్స్ తెప్పించే బాక్సాఫీస్ నంబర్స్ని మరోసారి గుర్తు చేసుకుందాం. ముందుగా మనం 2009 నాటి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అప్పటికి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా సుమారు 40 కోట్ల షేర్తో ఇండస్ట్రీ హిట్గా టాప్ ప్లేస్లో ఉంది. ఆ రికార్డును బద్దలు కొట్టడం ఎవ్వరి వల్ల కావడం లేదు. పవన్ కళ్యాణ్ జల్సా ప్రయత్నించింది కాని పోకిరిని దాటలేకపోయింది. అప్పుడొచ్చారు రాజమౌళి. అప్పటికే ఆయనకు అపజయమనేది తెలియదు. రామ్ చరణ్కి ఇది కేవలం రెండో సినిమా. చిరుతతో ఎంట్రీ ఇచ్చినా ఒక స్టార్ హీరో కొడుకుగా కాకుండా ఒక నటుడిగా నిరూపించుకోవాల్సిన సమయమది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ గారు దాదాపు 40 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు. అప్పట్లో 40 కోట్ల బడ్జెట్ అంటే గుండెలు గుభేలనే విషయం. సినిమా ఏమాత్రం తేడా కొట్టినా నిర్మాతకి భారీ నష్టం తప్పదు. కాని రాజమౌళి విజన్ మీద నమ్మకంతో ముందడుగు వేశారు. జులై 31, 2009 ఈ తేదీని మెగా ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. రాష్ట్రం మొత్తం ఒకటే చర్చ. పునర్జన్మల కథంటా, రామ్ చరణ్ గుర్రపుస్వారీ చేశాడంటా, కాజల్ యువరాణిలా ఉందంటా. థియేటర్ల దగ్గర టికెట్ల కోసం జరిగిన యుద్ధం మామూలుది కాదు. బ్లాక్ టికెట్లు 500, 1000 రూపాయలకు అమ్ముడుపోయాయి. సినిమా మొదలైన 10 నిమిషాలకే ఆడియన్స్కి అర్థమైపోయింది, తాము చూస్తుంది ఒక సాధారణ సినిమా కాదు, ఒక విజువల్ వండర్ అని. హర్ష బైక్ రేసింగ్ దగ్గర మొదలై 400 ఏళ్ల వెనక్కి వెళ్లి కాలభైరవగా చరణ్ చేసిన విస్ఫోటనం థియేటర్లను దద్దరియ్యిపోయేలా చేసింది. ఇక బాక్సాఫీస్ విధ్వంసం విషయానికొస్తే మగధీర రికార్డుల గురించి చెప్పుకోవడానికి ఒక రోజు సరిపోదు. మొదటి రోజు నుంచే కలెక్షన్ సునామీ మొదలైంది. అప్పటి వరకు ఉన్న డే 1 రికార్డులన్నీ గల్లంతయ్యాయి. కాని అసలు మ్యాజిక్ జరిగింది లాంగ్ రన్లో. అప్పటి వరకు తెలుగు సినిమాకి 40 కోట్లు అనేది ఒక లక్ష్మణరేఖలా ఉండేది. కాని మగధీర సినిమా ఆ రేఖను దాటడమే కాదు, ఏకంగా దాన్ని డబల్ చేసింది. అవును ఫ్రెండ్స్, తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా 50 కోట్ల షేర్ మార్క్ని దాటిన సినిమా మగధీర. అక్కడితో ఆగలేదు. ఫైనల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా దాదాపు 73 నుండి 78 కోట్ల షేర్ రాబట్టింది. గ్రాస్ పరంగా చూస్తే అప్పట్లోనే 100 కోట్లు దాటేసింది. కొన్ని లెక్కల ప్రకారం 125 కోట్లు. ఒక్కసారి ఆలోచించండి, అప్పటివరకు ఉన్న హయ్యెస్ట్ రికార్డు 40 కోట్లు అయితే ఈ సినిమా దాన్ని దాదాపు 80 కోట్ల దగ్గరకు తీసుకెళ్లింది. అంటే ఇండస్ట్రీ రేంజ్ని ఒక్కసారిగా రెట్టింపు చేసింది. కేవలం కలెక్షన్స్ మాత్రమే కాదు, సెంటర్స్ రికార్డులు కూడా మగధీర పేరుమీదే ఉన్నాయి. ఈ సినిమా 223 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. అలాగే 125 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడింది. ఇక సిల్వర్ జూబ్లీ అంటే 175 రోజులు అయితే ఏకంగా 13 కేంద్రాల్లో జరుపుకుంది. అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కర్నూలు రికార్డ్. కర్నూలులోని లక్ష్మీ థియేటర్లో ఈ సినిమా ఏకంగా 1000 రోజులు, అవును 1000 రోజులు ఆడింది. ఇది వరల్డ్ రికార్డ్ అని చెప్పచ్చు. ఒక సినిమా ఒకే థియేటర్లో 3 ఏళ్లకు పైగా ఆడడమనేది మాటల్లో చెప్పలేని విషయం. ఆ థియేటర్ బయట ఇప్పటికీ ఆ షీల్డ్స్, ఆ జ్ఞాపకాలు మెగా ఫ్యాన్స్కి ఒక తీపి గుర్తు. సినిమా కంటెంట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో హైలైట్స్ కోకొల్లలు. రాజమౌళి టేకింగ్, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, కీరవాణి సంగీతం అన్నీ కుదిరాయి. ముఖ్యంగా బంగారు కోడిపెట్ట రీమిక్స్ సాంగ్కి థియేటర్లో ఆడియన్స్ సీట్లలో కూర్చోలేదు, డాన్సులు వేశారు. పంచదాల బొమ్మ పాట క్లాస్ ఆడియన్స్ని, ప్రేమికులను కట్టిపడేసింది. ఇక 100 మందిని చంపే సీనైతే తెలుగు సినిమా మాస్ ఎలివేషన్స్లోనే ఒక బెంచ్ మార్క్. శ్రీహరిగారు షేర్ ఖాన్గా, రామ్ చరణ్ కాలభైరవగా పోటీపడి నటించారు. ఒక్కొక్కణ్ణి కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను అనే డైలాగ్ వింటుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అప్పటి వరకు లవర్ బాయ్లా ఉన్న చరణ్ని ఒక యోధుడిగా చూపించి రాజమౌళి ఆడియన్స్ని మెస్మరైజ్ చేశారు. మగధీర విజయం తర్వాత టాలీవుడ్ స్వరూపమే మారిపోయింది. మన నిర్మాతలు 40 కోట్లు కాదు,
50 కోట్లు 100 కోట్లు పెట్టడానికి కూడా భయపడలేదు. గ్రాఫిక్స్ మీద నమ్మకం కలిగింది. ఒక రకంగా చెప్పాలంటే బాహుబలి తీయడానికి రాజమౌళికి కాన్ఫిడెన్స్ ఇచ్చింది మగధీర విజయమే. పీరియాడిక్ డ్రామాలకు ఆదరణ ఉంటుందని నిరూపించింది. ఈ సినిమా తర్వాతే చాలామంది హీరోలు సోషియో ఫ్యాంటసీ కథల వైపు మొగ్గచూపారు. కాజల్ అగర్వాల్ కెరీర్ కూడా ఈ సినిమాతో పీక్స్కి వెళ్ళింది. మిత్రవిందా పాత్రలో ఆమె నటన, అందం ఆడియన్స్ని మంత్రముగ్ధుల్ని చేసింది. పోకిరి వర్సెస్ మగధీర అని చూస్తే పోకిరి సినిమా మాస్, క్లాస్, యూత్ని తన డైలాగ్స్తో, మహేష్ స్వాగ్తో ఆకట్టుకుంది. అదొక కమర్షియల్ మాస్టర్ పీస్. కానీ మగధీర ఒక విజువల్ ఎపిక్. పోకిరి క్రియేట్ చేసిన 40 కోట్ల రికార్డును మగధీర 70 కోట్లతో బీట్ చేసింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే పోకిరి టికెట్ రేట్లు మగధీర కంటే తక్కువ. అయినప్పటికీ మగధీర సాధించిన ఫుట్ఫాల్స్ చాలా ఎక్కువ. కోట్లాది మంది జనం ఈ సినిమాను థియేటర్లో చూశారు. ఈ సినిమా లాభాల గురించి మాట్లాడుకుంటే గీతా ఆర్ట్స్కి, బయ్యర్స్కి ఇది కనకవర్షం కురిపించింది. కొన్ని ఏరియాల్లో అయితే బయ్యర్స్కి పెట్టిన పెట్టుబడికి 3-4 రెట్లు లాభమొచ్చింది. నైజాం ఏరియాలో అప్పటివరకు ఏ సినిమా చూడని నంబర్స్ని మగధీర చూపించింది. ఓవర్సీస్లో కూడా తెలుగు సినిమా మార్కెట్ని విస్తరించడంలో మగధీర కీలక పాత్ర పోషించింది. ఫైనల్గా చెప్పాలంటే మగధీర కేవలం ఒక సినిమా కాదు, అదొక ఎమోషన్, అదొక రికార్డుల సునామీ. తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రం. 50 కోట్ల క్లబ్ని ఓపెన్ చేసి రాబోయే తరానికి దారి చూపించిన టార్చ్ బ్యారర్. ఈ రోజు 1000 కోట్ల సినిమాలు వస్తున్నాయంటే దానికి మొదటి అడుగు 2009లో మగధీరతోనే పడింది. రాజమౌళి విజన్, చరణ్ హార్డ్ వర్క్, గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలు కలిసి ఈ అద్భుతాన్ని సృష్టించాయి. మరి మీలో ఎంతమంది మగధీర సినిమాను థియేటర్లో చూశారు? ఆ 100 మందిని చంపే సీన్ చూసినప్పుడు మీరు ఎలా ఫీలయ్యారు? కాలభైరవ క్యారెక్టర్ మీకు ఇష్టమా, లేక హర్ష క్యారెక్టర్ ఇష్టమా? మీ జ్ఞాపకాలను కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అలాగే మీ ఫేవరెట్ మగధీర సాంగ్ ఏంటో కూడా చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ విశ్లేషణల కోసం మన న్యూస్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.